ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది మాటల కందని మహాదారుణం. 5 దశాబ్దాలుగా ఓ భర్త భార్యకు చేసిన మహాద్రోహం తాజాగా బయటపడిన ఆకృత్యం. మరి ఇతనికి ఎలాంటి శిక్ష పడనుంది? పురాణాల్లో మనుషులతో పాటు రాక్షసులు ఉండేవారు. ఈ కలికాలం కేవలం మనుషులకే పరిమితం. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే రాక్షసులు లేరు గాని మనుషుల రూపంలో ఉండే రాక్షసులు మాత్రం ఉండనే ఉన్నారు. అలాంటి మనిషి రూపంలో ఉండే ఓ విదేశీ రాక్షసుడు చేసిన దారుణం వింటే ఇంత స్థాయిలో కూడా దారుణాలు జరుగుతాయా అనిపించి తీరడం ఖాయం. ఇంతకీ ఎవరా మానవ రూప రాక్షసుడు? డొమినిక్ పెలికో. వీడి ఒరిజినల్ ఫోటో దొరకలేదు కానీ నెట్టింటో వీడి కారికచార్ మాత్రం దర్శనమిస్తోంది. వీడు ఫ్రాన్స్లో ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. వీడికి ప్రస్తుతం అటు ఇటుగా 75 ఏళ్ళు. చూసేందుకు ఎంతో అమాయకంగా కనిపించే వీడు 1 కాదు 2 కాదు 10, 20 కాదు ఏకంగా 55 ఏళ్ల పాటు తన భార్యకు చేసిన మహాద్రోహం ఇప్పుడు బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఇంతకీ ఇతనేం చేశాడు? గవర్నమెంట్ ఉద్యోగి, మంచి సంపాదన అన్న ఉద్దేశంతో జిసెల్ అనే యువతి తల్లిదండ్రులు ఈ డొమినిక్కు తమ బిడ్డనిచ్చి పెళ్లి చేశారు. పైకి ఎంతో సౌమ్యుడిగా కనిపిస్తున్న అల్లుడిని చూసి బిడ్డ సుఖపడుతుందని తృప్తి పడ్డారు. వారి కాపురం కూడా సజావుగానే సాగింది. 1-2 ఏళ్లు కాదు, ఏకంగా 40 ఏళ్ల పాటు చక్కగా సాగింది. మరి ఇతని దుర్మార్గుడని ఎలా అంటాం అనుకుంటున్నారు కదా? ఈ నీచుడు పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత నుంచే ఓ దరిద్ర పనికి తెరలేపాడు. రాత్రిపూట తన భార్యకు ఓ రకమైన మత్తు మంది ఇచ్చేవాడు. స్పృహలేని స్థితిలో ఆమె జారిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత తాను ముందుగానే చెప్పి ఉంచిన వ్యక్తిని ఇంటికి పిలిపించేవాడు. వాడి చేత ఆమెని రేప్ చేయించేవాడు. ఆ దృశ్యాలను సీక్రెట్గా ఫోటోలు తీసేవాడు. వాటిని దాచుకునేవాడు. ఇలా 1-2 సార్లు కాదు, 1-2 కాదు, ఏకంగా స్కూల్ స్టూడెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్లు, ఇరుగు పొరుగు వాళ్ళు, తన ఆఫీసులో అధికారులు, ఇంకా ఒకరని కాకుండా 15 ఏళ్ల బాలుర నుంచి 72 ఏళ్ల వృద్ధుల దాకా సుమారు 77 మంది ఆ బంగారు తల్లిని చెరబడ్డారు. మొదట్లో ఫోటోలు, ఆ తర్వాత వీడియోలు, ఇలా ప్రతిసారి వాటిని దృశ్యాలుగా మలిచి తన దగ్గర నుంచి సీడీలు, కంప్యూటర్లలో దాచి ఉంచాడు. సరిగ్గా కొన్నేళ్లకు ముందు జిసెల్ డొమినిక్తో విడాకులు తీసుకుంది. ఇంత జరిగినా ఆమె తాను చేసిన ఆ దారుణాలను మాత్రం గుర్తించలేకపోయింది. మరి డొమినిక్ పాపం ఎలా పండింది? కొంతకాలం కిందట డొమినిక్ ఓ సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ తన సెల్ ఫోన్లో కేవలం పొట్టి గౌన్లు వేసుకున్న కొందరు మహిళలను నేల మీద కూర్చొని సీక్రెట్గా ఫోటోలు తీస్తున్న వ్యవహారాన్ని ఆ షాప్ సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. విచారణలో భాగంగా డొమినిక్ ఇంట్లో సెర్చ్ చేసిన పోలీసులకు తన భార్యను ఇతరుల చేత మానభంగం చేయించిన వందలాది వీడియోలు అతని కంప్యూటర్లో వాళ్ళ కళ్ళబడ్డాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయిన పోలీసులు డొమినిక్ మీద పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కోర్టు ముందు హాజరుపరిచారు. అటు జిసెల్ మీద అత్యాచారం చేసిన 77 మందిలో 50 మందిని పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన 27 మంది కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోల వ్యవహారం తెలిసి జిసెల్ కుప్పకూలిపోయింది. ఏదో జరుగుతుందని తెలుసుకుంది కానీ ఏం జరిగిందన్నది తను గుర్తించలేకపోయానంటూ బావురుమంది. అటు కోర్టులో కేసు నడిచింది. డొమినిక్ను మరణించేదాకా జైల్లో ఉంచేలా న్యాయస్థానం శిక్ష విధించింది. ఆ 50 మందికి కూడా 4 నుంచి 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు మీడియాకు వివరించారు. ఇటు ఈ వ్యవహారం మీద బహిరంగ విచారణ జరపాలని జిసెల్ న్యాయస్థానాన్ని డిమాండ్ చేసింది. ఇలా బహిరంగ విచారణ జరిగితే ఇలాంటి దుర్మార్గులకు కాస్తైన భయం ఏర్పడుతుందంటూ ఆమె అభిప్రాయపడింది. మొత్తానికి ఫ్రాన్స్ దేశాన్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు ఓ సంచలనంగా మారింది.